ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే మైండ్ యువర్ టంగ్, మీ నాలుకను కాచుకొనుడి. ధ్యానాంశం మైండ్ యువర్ టంగ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ మైండ్ యువర్ టంగ్. ఎవరైనా సరే తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మైండ్ యువర్ టంగ్, నీ నాలుకను కాచుకోమని చెప్పి హెచ్చరించడం చూస్తుంటాను తండ్రి. ప్రతి మానవుడు కూడా నాలుకతో ఎన్ని రకాల తప్పులు చేస్తున్నాడు తండ్రి. ముఖ్యమైన వాటిని వివరిస్తుండగా ఈ వాక్యాన్ని విని మా నాలుకలను సరిచేసుకోవటానికి ప్రసంగం సహాయపడేలా చేయమని క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే మీ నాలుకను కాచుకొనుడి. ముఖ్యంగా నాలుకతో మనం ఏం చేస్తుంటాం అంటే 9 పాపాలు చేస్తుంటాం. ఇంపార్టెన్స్ అన్నమాట. అందుకే ఇట్ క్యారీస్ 9 మేజర్ సిన్స్. అంటే 9 పెద్ద తప్పులను మనం చేస్తుంటే ఈ నాలుగుతో. అందులో మొట్టమొదటిది ఏంటంటే ద లయింగ్ టంగ్, అబద్ధం ఆడే నాలుక. ద లయింగ్ టంగ్ అంటే అబద్ధమాడు నాలుక. మనం ఎప్పుడూ కూడా అబద్ధం మాట్లాడకూడదు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు సాతాను. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్ముడు లేనట్లు లెక్క అనమాట. ఎందుకంటే అబద్ధం ఎవరు మాట్లాడతారు? ఎవరైతే ఈ లోక సంబంధిలో ఎవరి హృదయంలో యేసుక్రీస్తు లేడో వారు మాత్రం అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. నోరిప్పితే అబద్ధం, అబద్ధాలతో గెలుస్తూ ఉంటాం మనం చూస్తున్నాం. ఇవాళ చాలామంది అబద్ధాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ప్రకటన గ్రంథము 21:8 చూసినట్లయితే అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుచుండు గుండములో పాలు పొందుదని మాట్లాడుతున్నాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు నీవు లోకంలో ఆడిన అబద్ధాల నిమిత్తము ఏం చేస్తుంది? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుచుండు. ఆ మంట అగ్ని గంధకాలతో మండుతూ ఉంటుందంట. అగ్నిగుండములో పాలు పొందుదురని మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా, క్రైస్తవుడు అన్నవాడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని మాట్లాడకూడదు. యేసు ప్రభుని ఎరగని ముమ్మారు అబద్ధం అనేటువంటి పేతురు బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడండి తను చేసిన తప్పు నిమిత్తం. ఒకవేళ మనం గనక ఎప్పుడైనా పొరపాటుగా అబద్ధం ఆడినట్లయితే మన దేవుని యొద్ద క్షమాపణ కోరుకోవాలి. అతను ఎక్కి ఎక్కి ఎలాగైతే పేతురు ఏడ్చాడో మనము కూడా అలా ఉండాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. ఆనాడు అననీయ సప్పేరాలు కూడా పేతురుతో అబద్ధమాడి, దైవజనులతో అబద్ధమాడి ఇంతకే అమ్మారంటే ఇంతకే అమ్మని చెప్పి అమ్మిన వెలలో కొంత దాచుకుని అబద్ధం ఆడినందుకు ప్రారంభ సంఘములో, ఆదిమ సంఘములో వారిద్దరూ కూడా మరణించవలసి వచ్చిందండి. ఈవేళ చాలామంది రక్షించబడినటువంటి వారు నాతో అబద్ధం మాట్లాడిన సందర్భాలు నాకు తెలిసినారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి, వాళ్ళు నాకు తెలియదని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగనే ఎలీషా దగ్గర గెహజీ అబద్ధం ఆడటం వల్ల కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడండి అతను. అబద్ధం చాలా మోసకరమైనది, అబద్ధం చాలా ప్రమాదకరమైనది. ఏదైనా తోటలో అబద్ధాన్ని నమ్మటం వల్ల, అబద్ధం చెప్పినవాడు అబద్ధాన్ని నమ్మటం వల్ల
వారిద్దరూ కూడా దేవునికి దూరం అయిపోయి ఈ లోకంలోకి మరణాన్ని తీసుకుని వచ్చారు. కనుక అబద్ధము మాట్లాడకూడదు. ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా మనం నమ్మకూడదండి. ఈవేళ లోకమంతా కూడా అబద్ధాన్ని నమ్ముతుంది తప్ప నిజాన్ని నమ్మటం లేదండి. ఈవేళ అబద్ధ ప్రకటనలు చూసి మనం మోసపోతున్నాం. మనం ఈవేళ ఎక్కడ చూసినా అబద్ధమే. కానీ అందుకే ఇటువంటి అబద్ధం ఆడే ప్రతి ఒక్కరూ కూడా మండుచున్న అగ్నిగుణంలో పడిపోతారని చెప్పి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. అలాగనే రెండవది ఏంటంటే చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఫ్లాటరింగ్ టంగ్. ద ఫ్లాటరింగ్ టంగ్ అంటే ఏంటంటే ముఖస్థుతి. ఉబ్బి తబ్బిబ్బి చేసేస్తుంటారు వాళ్ళు, ముఖస్థుతి ఎక్కువ చేస్తుంటారు వాళ్ళు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కనుక ఎప్పుడు కూడా ఏమని మాట్లాడుతుంటే కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే ఇక్కడ 2 విషయాలు చెప్తే ఈ అధ్యాయంలో మనకు ఒకటి ఏంటంటే ముఖస్థుతి, రెండవది ఏంటంటే ద ప్రొటెక్టంగ్ అని చెప్పి మాట్లాడుతారు. అంటే ఇచ్చకములాడు నాలుగు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు తెలియజేస్తుంది చూడండి, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయనుందండి. అంటే 2 రకాలు కనపడుతుంది ఇక్కడ మనకు. ఒకటి ఏంటంటే ఇచ్చకములు అంటే ముఖస్థుతి, బెంకంగా మాట్లాడుతుండే. 2 కూడా దేవునికి ఇష్టం ఉండండి. ఎంత పొగరగా మాట్లాడుతారో తెలిసిన వాళ్ళు కొంతమంది, ఎంత ఘోరంగా అవమానిస్తారో తెలుసా? చాలా ఘోరంగా మా బెంకం అనమాట వాళ్ళకి. అంటే ఏంటి, నేను పొజిషన్లో ఉన్నాను, నాది గొప్ప కులము, లేదంటే నాకు గొప్ప ఆస్తి ఉంది, ఏదైనా గొప్ప చదువు ఉంది, లేదంటే నాకు గొప్ప అధికారం ఉందని చెప్పేసి బెంకములాడేవాడు ఒకడు, ఇచ్చకములాడే ముఖస్థుతి. ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళు ముఖస్థుతి చేయాలండి. వీళ్ళ కిందవాడు బతకాలంటే పెద్దవాళ్ళు ముఖస్థుతి చేయాలి. అందుకని లేని పని మాట్లాడిన వాళ్ళతో చెప్పాలండి వాళ్ళకి. అందుకే ఇక్కడ చెప్తున్నాండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు, ద లార్డ్ షెల్ కట్ ఆఫ్ ఆల్ ఫ్లాటరింగ్ లిప్స్ అంటున్నాడండి. అంటే ఏం చేస్తాడు దేవుడు? కోసి వేస్తానంటున్నాడు అటువంటి నాలుకల్ని. నువ్వు ఇచ్చకములు మాట్లాడినా కానీ, బెంకములు మాట్లాడినా కానీ, ఈ రెండింటినీ కూడా అంట. అందుకే యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేస్తారు. చాలా మంది చాలా యుక్తితో మాట్లాడుతూ ఉంటారని మనం చూస్తున్నాం బ్రతకడం కొరకు అండి. ఇక్కడ చెప్పేది ఇక్కడ, అక్కడ చెప్పేది అక్కడ, ఏ అండ కాకూడదు అనమాట. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. కొంతమంది అబద్ధాలు నోటుకొచ్చి మాట్లాడేసి ఈ బెంకలు ఆడుతుంటారు వాళ్ళు. నేనే పెద్ద పుట్టింగి, మీరెవరో కాదు, నేను ఏదైనా చేయగలను చెప్పి మాట్లాడు. ఇది దేవుడికి ఇష్టం ఉండదు ఇటువంటి మాట నేను. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఏమనంటే ఇచ్చకములాడు నాలుగు కానీ, కపటములాడు పెదాలు కానీ కట్ చేసేస్తానని చెప్తున్నాడు అండి. ఇంకా 4వ పాయింట్ ఏంటంటే ద ఓవర్ యూజ్ టంగ్ అండి. ద ఓవర్ యూజ్ టంగ్. 3వది ఏంటంటే ద పోర్టెడ్ టంగ్ అండి. 3వది ద పోర్టెడ్ టంగ్ అనమాట. అది 4వది ఏంటంటే ద ఓవర్ యూజ్ టంగ్. ఓవర్ యూజ్ అని తెలుసు కదా, విస్తారమైన మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. సామెతల గ్రంథం 10:19 చూసినట్లయితే విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదు. కొంతమంది అలా మాట్లాడుతూనే ఉంటారు విస్తారంగా. ఆపడండి, ఇంకా ఎదుటి మాట వెండండి అతను. అందుకే విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. చూసారా, కామ్గా ఉంటే వల్ల చాలా తక్కువ అంచనా వేస్తుంటారు మనుషుల్ని. కానీ బుద్ధిమంతుడు తన పెదవులను మూసుకునేవాడు ఎవరన్నా బుద్ధిమంతుడు, నోటుకొచ్చిన వాగ్నుడు అంటే వాడు ఎక్కువగా మాట్లాడేవాడు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఎక్కువగా మాట్లాడేవాడిని బుద్ధి లేనివాడు అని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. అందుకే ఎక్కువగా మాట్లాడకూడదండి, చాలా తక్కువ మాట్లాడుతూ ఉండాలి. అలాగే 5వది ఏంటంటే ద స్విఫ్ట్ టంగ్. 5వ పాయింట్ ఏంటంటే ద స్విఫ్ట్ టంగ్ అనమాట. అంటే ఏంటనమాట, చూడండి, ప్రతిదానికి వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడేస్తుంటాడండి. వెనక ముందు ఏదైనా సరే వెంటనే టప్పని సమాధానం చెప్పేస్తుంటాడు. అది మంచిగా చెడ్డ ఆలోచించండి. అది దీన్ని ఏమంటాం అంటే ద స్విఫ్ట్ టంగ్ అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, వినుటకు వేగిరపడుట వాడును. చూడండి, మనం ఎప్పుడు కూడా వినుటకు అవతలి వ్యక్తి పూర్తిగా మాట్లాడిన తర్వాత వినుటకు వేగిరపడవాడును, మాటలాటకు నిదానించువాడును,
కోపించిన కూడా నిదానించి వాడు ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాండి ఇక్కడ. మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు కోపం చేసుకోకూడదండి. మాట్లాడటం నిదానించాలండి. అవతల వాడు పూర్తిగా మాట్లాడిన తర్వాతే అప్పుడు మనం మాట్లాడాలని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తూనే ఉంటాం. అందుకని చెప్పేసి మనం ఏది పడుతుంది మనము దాన్ని స్ట్రిప్ట్ టంగ్ అని చెప్పి అంటుందన్నమాట. అంటే ఏంటనమాట, అవతలవాడు వెంటనే అవతలవాడు ఇంకా పూర్తి చేయండి ఇక్కడ మొదలెట్టేస్తుంటాడు. మనం డిబేట్స్లో చూస్తుంటాం, ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మధ్యలో అడ్డపడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు, మనం చూస్తుంటాం. మనం అది తప్పండి, అది కరెక్ట్ కాదు. ఒకరు పూర్తి అయిన తర్వాత ఇంకొకరు మాట్లాడేది మర్యాద అండి. కొన్ని చోట్ల చూడండి, వెళ్తుంటాం మనం, ఆర్గ్యూస్ జరుగుతుంటే అందరూ ఒకేసారి మాట్లాడేస్తుంటారండి. దాన్ని స్క్రిప్టెడ్ టంగ్స్ అంటారు. దేవునికి ఇష్టం ఉండదని అటువంటివి. దేవుల్లో ఉన్నవాడు అలా బిహేవ్ చేయండి ఎప్పుడు కూడా, గమనించాలి మనం ఇక్కడ. అలాగే ఆరోది ఏంటంటే బ్యాక్ బైటింగ్ టంగ్ అన్నాడు దేవుడు. బ్యాక్ బైటింగ్ టంగ్ అంటే దాని అర్థం ఏంటంటే దోస్ హూ యూజ్డ్ దేర్ టంగ్స్ ఎగెనెస్ట్ అదర్స్. అంటే ఎప్పుడు ఎదుటివాడు చెప్పింది వినకుండా ఎదుటివాడి మీద ఎప్పుడు తప్పుగా మాట్లాడుతుంటాడు వాళ్ళు. ఎప్పుడు చూసినా సరే అవతలడు మంచోడు కాదు, మంచివాడు, చెడ్డది ఇలాగనమాట. ఎప్పుడు చూసినా నేనే మంచోడిని, అవతల అందరూ వేస్ట్, ఇలాగ మాట్లాడుతుంటమాట. అందుకే దోస్ హూ యూజెస్ దే టంగ్స్ ఎగెనెస్ట్ అదర్ ఎప్పుడు కూడా అవతల వాడు తక్కువగానే మాట్లాడుతుంటారండి. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ బీన్ ఏ విక్టమ్ ఆఫ్ ఫేసింగ్ బైటింగ్, డోంట్ బైట్ అని చెప్పండి ఇక్కడ. గమనించండి ఇక్కడ మనకి అది ఇటువంటి వాళ్ళతో సపోజ్ ఎదుటివాడు మాట్లాడట్లేదు, మనకు బలం ఉంది కదని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే, ఎవడైతే అవతల వాడు మాట్లాడటం లేదో వాడి పక్షాన దేవుడు ఉంటాడని చెప్పి మాట్లాడుతున్నాడండి. మనకు బలం ఉంది కదని చెప్పి పోట్లాడేస్తుంటే ఎవడైతే మాట్లాడటం లేదో, ఎవడైతే బలహీనుడుగా ఉన్నాడో వాడి పక్కన దేవుడు ఉంటాడని చెప్పి ఇక్కడ తెలియజేస్తాను మనకి. మనం చూస్తున్నాం, వీళ్ళ అధికారం ఉందని, బలం ఉందని చెప్పేసి మాట్లాడేస్తుంటారండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారండి. కానీ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ అంటే అటువంటి వాడితో దేవుడే, అవతల వ్యక్తి ఏం చేయడండి, వీళ్ళ బలహీనుడు అని చెప్పి కొట్టేస్తుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడండి, వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉంటాయని చెప్తున్నాడు. అలాగనే ఇంకోటి ఏంటంటే 7th ఏంటంటే గాసిప్పింగ్ టంగ్. గాసిప్స్ అన్నాం కదా మనం. గాసిప్స్ అంటే లేని వార్త పుట్టించడం అనమాట. ఆధారం లేని పొక్కలు, అక్కడ అలా జరిగిందంటే, ఇక్కడ ఇలా జరిగిందంట, ఇది ఎలా జరిగిపోయిందంట, లేని మాటలు చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అదే దీన్ని గాసిపింగ్ టంగ్ అని చెప్పి అంటారు అనమాట. ఇప్పుడు అందుకే ఇక్కడ ఏమన్నమాట, గాసిప్స్ ఈజ్ సచ్ ఏ కామన్ సిన్ టుడే. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి సహజమైపోయింది గాసిప్స్ అండి. ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోయిందని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు అసహించుకుంటూ ఇటువంటి నాలుగు అని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ కూడా మనం ఎవడో చెప్పిందని విని మనం దాన్ని పాస్ చేయకూడదని మనం. గాసిప్స్ అనమాట అవి. ఈవేళ నిజాన్ని అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించేస్తుంటే అది లోకం ఏం చేస్తాను, చాలామంది నిజమని నమ్ముతున్నాండి గాసిప్స్ని. ఈవేళ చాలామంది ఇలాగే బతికేస్తున్నాడు ఈవేళ. ఇంకెనిమిది ఏంటంటే ద కర్సింగ్ టంగ్. ద కర్సింగ్ టంగ్ అంటే తిట్టడం. ఎప్పుడు చూసిన బూతులే అండి, తిడుతూ ఉంటాడు. ఆత్మాను ఎవరో ఒకరు తిడుతూ ఉంటాడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ నోట బూతులు రానియకని చెప్పి కొలసీ పత్రికలో ఎపిసి పత్రిక తెలియజేస్తున్నాడండి. మన నోట బూతులు రానివ్వకూడదండి దేవుడు తెలియజేస్తున్నాడు. కర్సింగ్ టంగ్ అంటాం అనమాట దాన్ని. అలాగనే ఇంకో నెక్స్ట్ ఏంటంటే లేనిపోని అలుతూ ఉంటాడు దాన్ని. లేనిపోని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, లేనిపోని మాటలన్నీ చెప్పి కల్పించేస్తుంటాడు. భార్యతో అనుకోండి, భర్త మీద లేనిపోయింది, భార్య మీద లేనిపోయింది, లేదా అన్నదమ్ముల మీద లేనిపోయింది, స్నేహితులు లేనిపోని చెప్తుంటారు అనమాట. దీన్ని ఏమంటే ద ఫీర్సింగ్ టంగ్ అని చెప్పి అంటూ ఉంటారు దాన్ని. PIRSING ద ఫీర్సింగ్ టంగ్ అని చెప్పి అంటూ ఉంటారు అనమాట దేవుడు. లేనిపోయిన అలాంటి అనమాట. కనుక ఇటువంటి మనం ఏమీ కూడా చేయలేదండి, చేయకూడదని మనం. అందుకే మాట్లాడుతుంటే మే గాడ్ క్లీన్స్ ఆల్ ద 9 sins ఆఫ్ ద టంగ్. అంటే మనలో కనుక ఇటువంటి 9 తప్పులు ఉన్నాయంటే తండ్రి ఈ నాలో లేకుండా చేయమని చెప్పి దేవుని అడగాలి మనం. ఇవి నాలో లేకుండా చేయి తండ్రిని అడగాలి మనం. ఈ 4తో నిన్ను మాత్రమే గణపరచాలి తండ్రి. ఇచ్చుక మాటలు మాట్లాడకూడదు తండ్రి. గాసిప్స్ నేను మాట్లాడకూడదు ప్రభా. తొందరపడి మాట్లాడకూడదు తండ్రి. లేని వార్త పుట్టించకూడదు నాయన. సరే, ఇవన్నీ కూడా మనం ఎవరు అడగాలి? ప్రభా
ఎక్కువ మనం పాపం చేస్తే ఎక్కువ నాలుగుతోటే చేస్తుంటాం. మనం పాపం ఎక్కువ పాపం మన నాలుగుతో చేస్తుంటాం మనం. అందుకే దేవుడిని అడగాలి, తండ్రి నా నాలుగుతో పాపం చేయకుండా నన్ను కాపాడుతుంది అడగాలి. అంతెందుకు మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు కదా. ఒకసారి కోపం వచ్చి ఇశ్రాయేలు ప్రజల ద్రోహులను తిట్టేశాడండి. దేవుడికి ఎంత కోపం వచ్చేసింది తెలుసండి వాళ్ళని అలా తిట్టినందుకు. పొరపాటుని ద్రోహులారా అన్నాడండి అంతే. పాలుతేలు ప్రపంచ దేశం వెళ్ళకుండా చేశాడు దేవుడు. అదొకటి, బండతో మాట్లాడమంటే కొట్టాడు. 2 విషయాల వల్ల మిక్కిలి సాత్వికుడైన మోషే. అంటే మోషే కోపం వచ్చిందంటే దేవుడికి వీళ్ళ మీద 3 సార్లు కోపం వచ్చింది, కానీ మోషే అడ్డగించేవాడండి, దేవుడిని నెమ్మదిపరిచేవాడండి. అటువంటిది మోషేకి కోపం వచ్చిందంటే చూడండి, ద్రోహులారని తిట్టేసాడు ఒకసారి. కనుక మన ఇదే నాలుగుతో మనం గాసిప్ సృష్టించి, ఇదే బూతులు తిట్టి, అబద్ధాలు మాట్లాడి, మోసం చేసి, ఇదే నోటితో మళ్ళా నాలుగుతో దేవుడు సృష్టిస్తే కష్టం కదా. కనుక మనం ఇటువంటి వారికి ఉండకుండా మన నోరెప్పుడు మంచి మాటలు పలకాలి, ఇతరులకు శ్రేయస్కరమైన మాటలే మాట్లాడాలి, ఇతరులకు మేలుకరమైన మాటలే మాట్లాడాలి. మన మాటల్లో ప్రేమ దయ ఉండాలి, దేవుడు తెలియచేస్తున్నాడు. అంతేగాని కీడు చేసే మాటలు మనం మాట్లాడకూడదండి, ఆదరణకరమైన మాటలు మనం మాట్లాడాలి. ఈ నాలుగుతో మనం ఎల్లప్పుడూ దేవుని పాడాలి, కీర్తించాలి, స్తుతించాలి, చక్కగా ప్రార్థన చేయాలి. అంటే చూడండి, ఈ విధంగా కనుక మనం ఉన్నట్లయితే, అంటే ఎదుటి వారికి అందరికీ మంచి చేయాలి కనుక ఇలాగ ఉన్నట్లయితే మన దేవుని చేత ఆశీర్వదింపబడిన వారికి ఉంటాం. అందుకే ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఆయన మాట ఎవరికి, ఆయన కేకలు ఎవరికి, ఆయన జగడమాడు కేకలు వేయడు, ఆయన శబ్ద వీధుల్లో ఎవరికి వినపడదని మాట్లాడుతుంటే ప్రభువైన అయిన యేసుక్రీస్తు మరి ఎంత నెమ్మదిగా మాట్లాడేవారు, ఎంత ప్లీజ్డ్గా మాట్లాడేవారు, ఎంత పొలైట్గా మాట్లాడేవారు, ఎంత స్వీట్గా మాట్లాడేవారు. ఇవన్నీ మనం తలుచుకుని మన యేసు ప్రభులాగా మాట్లాడదాం, యేసు ప్రభులాగా మేలు చేద్దాం, యేసు ప్రభులాగా అందరికీ ఆదరణకరమైన మాటలు మనం మాట్లాడదాం. ఇదే నాలుగుతో దేవుని గణపరుద్దాం, కీర్తిద్దాం, ప్రార్థన చేసుకుందాం. వీటిని సరి చేసుకుందాం. మనం ప్రేమ గల తండ్రి, దయగల దేవ, 9 తప్పులు చేస్తున్న ప్రభా, ఆ 9 తప్పులు ఏంటో తండ్రి వివరించాం ప్రభా. ఈ మా అందరిలోనూ కూడా సర్వసాధారణంగా ఉంటాయి తండ్రి. కనుక వీటన్నింటినీ కూడా తీసివేసు ప్రభా, ఏమో కంటే మమ్మల్ని శుభ్రంగా చేసే ప్రభా. మా నాలుగుతో తండ్రి అందరికీ మేలు చేయాలి తండ్రి, మా నాలుగుతో నిన్ను గణపరచాలి తండ్రి. ఎటువంటి పాపం మా నాలుగు ద్వారా రాకుండా యేసుప్రభు ఎలాగైతే మాట్లాడాడో తండ్రి, యేసుప్రభు ఎల్లప్పుడూ శుభవచనాన్ని ఎలాగైతే పలుకోడో తండ్రి, ఈ సువార్తను పాటించడానికి నాలుగును, నిన్ను కీర్తించడానికి నాలుగును, అనేక మంది క్షేమాన్ని కలగజేయడానికి నాలుగును శక్తివంతమైన సాధనంగా చేయమని, అంతేగాని పాప సాధనంగా మాత్రం చేయొద్దని ప్రతిమాలుకుంటూ నీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రసంగం ప్రతివారు ఈ వాక్యం ద్వారా సరి చేసుకుని నీకు ఇష్టమైన కార్యాలు చేసేలా చేయమని యేసుక్రీస్తుని అడుగుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.